Namaste friends, welcome back to our channel Smart SLP online English classes. మనం లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నాము? లాస్ట్ వీడియోలో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం మెటీరియల్ నౌన్ అంటే ఏంటి, కలెక్టివ్ నౌన్ అంటే ఏంటో క్లియర్గా ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్స్తో సహా చూద్దాం. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ పేరులోనే ఉంది చూడండి, చూడండి. ఏ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ రేదర్ దెన్ కలెక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ అంటే టీచర్స్ యొక్క సమూహంనే ఒక ఫ్యాకల్టీ అని అంటాం. ఓకేనా? అంటే ఒక సమూహం, ఒక టీమ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ అంతా కలిపి ఒక టీం అని అంటాం కదా, ఒక నేమ్తో కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ కలెక్టివ్ నౌన్. ఓకేనా? నెక్స్ట్ ఫ్లాక్, ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ఫ్లాక్ అంటే వలస, బర్డ్స్ యొక్క వలసని ఏమంటాం? అది దేని గురించి కన్సిడర్ చేస్తుందంటే కలెక్టివ్ నౌన్ గురించి చెప్తుంది ఇక్కడ. ట్రూప్ అంటే ఒక మంద, అంటే ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ ఆర్ రేదర్ దెన్ ఎనీ ఎనిమల్స్, అంటే ఒక జంతువుల యొక్క సమూహం. ఇక్కడ నేను మంకీ అనేది తీసుకున్నాను, మీరు ఏ ఎనిమల్ అయినా మీరు తీసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా వినండి. విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే బాగా అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ అనేది, ఆ టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూద్దామా? ఓకే. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్షన్, గ్యాదర్ చేయడం, సామూహిక వచనము. ఏమంటారు? సామూహిక వచనము. ఇప్పుడు కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ రేదర్ దెన్ కలెక్టివ్లీ. అంటే ఒక సమూహం గురించి చెప్పేటటువంటి వచనాన్ని, ఒక సమూహం గురించి చెప్పేటటువంటి నామవాచకాన్నే మనం ఏమంటాం? కలెక్టివ్ నౌన్ అని అంటాం. ఇది ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్యాకల్టీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ టీచర్స్. టీమ్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్. ఫ్లాక్ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్. ట్రూప్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ మంకీస్ కానీ ఎనీ ఎనిమల్స్ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్గా జూమ్ చేస్తాను చూడండి. వరకు కలెక్టివ్ నౌన్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనము మెటీరియల్ నౌన్ నెంబర్ 4 ఏంటి, మెటీరియల్ నౌన్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటి, 4th వన్ మెటీరియల్ నౌన్ అంటే పదార్థ వచనము, పదార్థకు సంబంధించిన నామవాచకము అంటారండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా? మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ which is supposed to have separate parts. అంటే కొన్ని రకాలైన ముడి పదార్థాల గురించి చెప్పేటటువంటి నామవాచకము, ముడి పదార్థాలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ గురించి చెప్పేటటువంటి ఒక నామవాచకాన్ని మనం ఏమంటాము? మెటీరియల్ నౌన్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకోసారి ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి, చెప్తాను. మెటీరియల్ నౌన్ ఈజ్ ద name of materials of substances
which is supposed to have separate parts. కొన్ని రకాలైన ముడి పదార్థాల గురించి చెప్పేటటువంటి నామవాచకము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ విచ్ ఈజ్ సపోజ్డ్ టు హ్యావ్ సపరేట్ పార్ట్స్. అంటే కొన్ని రకాలైన ముడి పదార్థాల గురించి చెప్పేటటువంటి నామవాచకాన్ని ఏమంటాము? మెటీరియల్ నౌన్ అనేసి అంటాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం. అంటే ముడి పదార్థాలకు సంబంధించిన వచనము, ముడి పదార్థాలకు సంబంధించిన ఒక వచనం గురించి చెప్పేదాన్ని మెటీరియల్ నౌన్ అనేసి అంటాం. ఇక్కడ కొన్ని 6 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ రైస్, శాండ్, సిల్వర్, మిల్క్, ఆయిల్, వాటర్, కోల్ అండ్ గోల్డ్. అంటే ఈ మెటీరియల్స్తో ఈ మెటీరియల్స్ అన్నింటినీ కలిపి ఏమంటే రా మెటీరియల్స్ని కలిపి ఏమంటామంటే మెటీరియల్ నౌన్ అనేసి అంటాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ టైప్లో చూద్దాం. ఓకేనా? ఇది లిక్విడేటర్ ఐటమ్స్ కావచ్చు, నెక్స్ట్ గ్యాస్ ఐటమ్స్ గ్యాస్ కావచ్చు, లిక్విడేటర్ ఐటమ్స్ కావచ్చు. వీటిని అన్నిటిని కలిపి అంటే లిక్విడేటర్ ఐటమ్, గ్యాస్ ఐటమ్స్ అంటే ఏమి? ఇంధనాలు. అవి కూడా ఒక ముడి పదార్థాలే కదా. సో ఇప్పుడు సెంటెన్స్ టైప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం. ఇక్కడ కొన్ని రా మెటీరియల్స్ నేమ్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ రైస్, శాండ్, సిల్వర్, మిల్క్, ఆయిల్, వాటర్, కోల్, గోల్డ్. ఇక్కడ చూడండి సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ టైప్లో ఇస్తాను చూడండి. ఇక్కడ ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. గోల్డ్ ఈజ్ ఏ ప్రెషియస్ మెటల్. గోల్డ్ అనేది ప్రెషియస్ మెటల్. ఓకేనా? నెక్స్ట్ the chair is made of iron. The chair is made of iron. Water is a liquid. Water is a liquid. Cotton made of cloths. Cotton made of cloths. అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బంగారము ఒక విలువైన మెటల్. ఓకేనా? ఇక్కడ హైలైట్ చేసింది ఏమంటే గోల్డ్. ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్. చైర్ అనేది దేంతో తయారవుతుంది? ఏ ముడి పదార్థము? ఐరన్. నెక్స్ట్ వాటర్ ఈజ్ ఎ లిక్విడ్. అది జనరల్గా తెలిసిందే కాబట్టి వాటర్ అనేది ఒక ద్రవ్య రూపంలో ఉండే ఒక పదార్థం. ఓకేనా? కాటన్ మేడ్ ఆఫ్ క్లాత్స్. కాటన్ మేడ్ ఆఫ్ క్లాత్స్ అంటే క్లాత్ అనేది దేంతో తయారవుతుంది? కాటన్ అనేది ఒక ముడి పదార్థం. అదే కాకుండా మనం ఇంట్లో వాడే వస్తువులు కొన్ని కూడా చెప్పుకోవచ్చు. కిచెన్లో వాడేటువంటి వస్తువులు, షుగర్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, ఏదైనా సరే. ఇంతవరకు మనం కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఈ క్లాసు మీకు బాగా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీరు ఎగ్జాంపుల్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్. మీకు అంత బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్ గురించి డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మీద మీరు ఓన్గా నోట్స్లు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎగ్జాంపుల్స్ మీకు ఓన్గా క్రియేట్ చేసుకొని దాన్ని స్టడీ చేయాలి. స్టడీ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, మంచిది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.